మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ గ్రామ సర్పంచ్గా సిడం రామదాస్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించి నా విజయానికి నా వెన్నంటి ఉంటూ నన్ను సర్పంచ్గా గెలిపించిన అదానీ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షులు కొక్కిరాల సత్యపాలరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నా గ్రామ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకంతో ఈ విజయాన్ని అందించిన నాయకులు, ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి దివ్య ఆశీస్సులతో మరియు శ్రీ కొక్కిరాల సత్యపాలరావు గారు బలపరిచిన దేవాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను శ్రీ సత్యపాలరావు గారు బలపరచడం జరిగింది. బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీలో ఉండి దేవాపూర్ గ్రామ పంచాయతీగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన దేవాపూర్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చాలా నా మీద నమ్మకంతో ప్రజలు ఇంత పెద్ద మొత్తంలో భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు తప్పకుండా వాళ్ళు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి ఏ సమస్య ఉన్నా దాదాపు నేను ప్రచారంలో వాడవాడలా తిరిగినప్పుడు దాదాపు నాకు వచ్చిన సమస్యలు దాదాపు రోడ్స్ డెవలప్మెంట్, విలేజ్ డెవలప్మెంట్స్లో రోడ్స్, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు వ్యవస్థ, దాదాపు విద్యుత్ దీపాలు, చాలా సమస్యలు ఇలా ప్రజలు చెప్పడం జరిగింది. ఆ సమస్యలను తప్పకుండా మన యూనియన్ అధ్యక్షులు సత్యపాలరావు గారు కూడా యూనియన్ అధ్యక్షులుగా ఉన్నాడు. మన ప్రభుత్వం నుంచి ఫండ్స్ కావచ్చు, అదే ఓరియంట్ అదానీ సిమెంట్ నుంచి సత్యపాలరావు గారితో కంపెనీ ద్వారా చర్చించి ప్రజల సమస్యలను ఇద్దరం కలిసి విలేజ్ డెవలప్మెంట్ కోసం కంపెనీతోటి కూడా అన్ని వాళ్ళ సహకారం తీసుకొని విలేజ్ డెవలప్మెంట్ తప్పకుండా చేస్తామని ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముందు ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి వాళ్ళ ప్రజలు నన్ను నమ్ముకున్నారు కాబట్టి వారికి తప్పకుండా న్యాయం చేసే విధంగా నేను తప్పకుండా ప్రతి సమస్యను ముందుండి ఒక్కొక్కటిగా తీర్చుకుంటానని ఈ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు, మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.